అస్సలాముఅలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు: వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంతరిక్ష ప్రయోగాలలో ముందడుగు వేస్తున్న గల్ఫ్ దేశం, అంగారకుడిపైకి చేరడమే లక్ష్యం. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కజకిస్తాన్ బ్యాంక్, స్థూల జాతీయోత్పత్తిలో 40% మహిళలదే, ఆర్థిక వ్యవస్థలో రాణిస్తున్న మహిళా వ్యాపారులు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రిపై వేటు, భారత హిందువులపై విద్వేష వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి, మైనారిటీల భావాలను గాయపరిచినందుకు ఆగ్రహించిన ఇమ్రాన్ ఖాన్. ఇల్హాన్ ఉమర్కు ప్రతినిధుల సభలో భారీ మద్దతు, అమెరికాలో ఇజ్రాయెల్ను విమర్శించిన రాజకీయాలలో నిలబడ్డ నేతగా గుర్తింపు, రిపబ్లికన్ల నుంచి కూడా లభించిన మద్దతు. బాబరీ మస్జిద్ వివాదంలో మళ్లీ మధ్యవర్తులు, గతంలో రాజీ ప్రయత్నాలు విఫలమైన మళ్లీ ప్రయత్నం, ఇక ఎన్నికలకు బీజేపీకి పనికిరాని బాబరీ వివాదం. సుప్రీంకోర్టులో మళ్లీ రాఫెల్ విచారణ, పెడిసి కొట్టిన పత్రాలు చోరీ అయ్యాయన్న కహాని, మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం, పోయింది జిరాక్స్ కాపీలేనని కొత్త పాట. పుల్వామా వీరులకు 110 కోట్ల సహాయం ప్రకటించిన ముర్తుజా, కంటి చూపు లేకపోయినా భారీ విరాళం ఇచ్చిన శాస్త్రవేత్త, సైనికుల రక్షణకు తన పరిశోధనలు ఉచితంగా ఇచ్చిన సైంటిస్ట్. వేడెక్కుతున్న తెలుగు రాజకీయాలు, టికెట్ల పంపిణీ మొదలు పెట్టేసిన ప్రధాన పార్టీలు, ముస్లింలకు ఈసారైనా తగు ప్రాతినిధ్యం ఉంటుందా? హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రిపై వేటు. పాకిస్తాన్ నుంచి వచ్చే వార్త ఎప్పుడూ మనకు నచ్చనిది, మనకు వ్యతిరేకమైనదే ఉంటుంది. కానీ ఈసారి మంచి వార్త కూడా వచ్చింది. పాకిస్తాన్లో సమాచార సాంస్కృతిక శాఖ మంత్రి ఫయాజుల్ హసన్ చౌహాన్పై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వేటు వేశారు. కారణమేమంటే పాకిస్తాన్లో మైనారిటీలైన హిందువులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఈ మంత్రి వ్యాఖ్యలు చేశాడు. ఇమ్రాన్ ఖాన్ వెంటనే ప్రతిస్పందిస్తూ, ఎవరి మతానికి వ్యతిరేకంగా అయినా సరే మాట్లాడటం చాలా పెద్ద తప్పని, సామరస్యం, పరమత సహనం పాకిస్తాన్ సమాజానికి పునాదులని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఏర్పడిందే మతం ప్రాతిపదికన అనేది మనందరికీ తెలుసు. అయినా ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న చర్య, చెప్పిన మాటలు అంతర్జాతీయ మీడియాలో అందరూ ప్రశంసిస్తున్నారు. మరో మంచి విషయం ఏమంటే ఈ మంత్రిపై చర్య తీసుకోవాలని పాకిస్తాన్లోని యువతరం, అక్కడి మెజారిటీ వర్గమైన ముస్లిం యువత కూడా సోషల్ మీడియాలో ఉద్యమాన్ని నడిపింది. ఈ పరిణామాలు కొత్తగా ఉన్నాయి. పాకిస్తాన్ బాగుపడుతున్న సూచనలు అని కొందరు ప్రశంసిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ చెబుతున్న నయా పాకిస్తాన్ దిశగా అడుగులు వేస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. పాకిస్తాన్ మతం ప్రాతిపదికన ఏర్పడిన దేశం, కానీ భారతదేశం లౌకిక తత్వం ప్రాతిపదికన ఏర్పడిన దేశం. దురదృష్టవశాత్తు ఇక్కడి నేతలు మైనారిటీలపై విషం కక్కడం ఇటీవల పెరిగిపోయింది. ఇల్హాన్ ఉమర్కు ప్రతినిధుల సభలో భారీ మద్దతు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన ముస్లిం మహిళ ఇల్హాన్ ఉమర్పై ఇటీవల వివాదాలు సృష్టించిన సంఘటనల తర్వాత అక్కడి ప్రతినిధుల సభ యాంటీ సెమిటిజం, యాంటీ ముస్లిం వివక్షలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి 23 రిపబ్లికన్లు కూడా మద్దతిచ్చారు. ఇటీవల ఇల్హాన్ ఉమర్ ఇస్రాయిల్ను విమర్శిస్తూ
తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమెపై సోషల్ మీడియాలో దాడుల పరంపర ప్రారంభమయ్యింది. అమెరికాలోని యూద లాబీలు ఆమెపై విరుచుకుపడ్డాయి. దీనిపై ప్రతినిధుల సభలో చర్చ జరిగింది. అన్ని విధాల వివక్షలను ఖండిస్తూ తీర్మానం రావడం సంతోషంగా ఉందని ఇల్హాన్ ఉమర్తో పాటు మరో ముస్లిం మహిళా నేత రాషిదా తలాయిబ్, మరో మహిళా ప్రతినిధి ఆండ్రే కార్సన్లు వ్యాఖ్యానించారు. ఇండోనేషియా బంగారు గనిలో 100 మంది కార్మికులు సజీవ సమాధి. ఇండోనేషియా బంగారు గనిలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడే చర్యలు ఫలించలేదు. ఈ గని కూలిపోయినప్పుడు లోపల 100 మంది కార్మికులున్నారని అధికారులు తెలియజేశారు. 20 మందిని బయటకు తీసుకురాగలిగారు. కానీ అందులో 2 తర్వాత గాయాల వల్ల చనిపోయారు. 10 రోజుల పాటు ఈ కార్మికులను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎంతమంది మరణించారన్న వివరాలు స్పష్టంగా ఇంకా తెలియరాలేదు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి ఉపగ్రహం ఖలీఫా శాట్ విజయవంతంగా ప్రయోగించింది. గత అక్టోబరులో జపాన్ నుంచి ఈ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టారు. రానున్న సెప్టెంబరులో ఎమిరేట్స్ మొదటి వ్యోమగామిని రోదసీలోకి పంపించే ఏర్పాట్లు చేస్తుంది. అనేక పరీక్షల తర్వాత చివరకు 2 అభ్యర్థులను ఎన్నుకున్నారు. హజ్జల్ మన్సూరి, సుల్తానల్ నయాదీలు వారిద్దరూ ఇప్పుడు అంతరిక్ష ప్రయాణానికి శిక్షణ పొందుతున్నారు. రష్యా సోయూజ్ రాకెట్ ద్వారా వీరిద్దరిలో ఒకరు సెప్టెంబర్ 25వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్తారు. అరేబియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి రోదసీ ప్రయాణం చేసిన మొదటి అంతరిక్ష యాత్రికుడిగా చరిత్ర సృష్టిస్తాడు. 2014 నుంచి ఎమిరేట్స్ సొంత స్పేస్ ఏజెన్సీ ద్వారా రోదసీ ప్రయోగాలు కొనసాగిస్తుంది. 2117 నాటికి అంగారకుడిని చేరుకునే లక్ష్యాలు పెట్టుకుంది. గతంలో దాదాపు 10 మంది ముస్లిం వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం చేసి ఉన్నారు. 1985లో సౌదీ అరేబియాకు చెందిన సుల్తాన్ బిన్ సల్మాన్ అల్ సౌద్, 1987లో సిరియాకు చెందిన ముహమ్మద్ ఫారిస్, 1987, 1990లో అజర్బైజాన్కు చెందిన మూసా మనరోవ్, 1988లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అబ్దుల్ అహద్ మొహమ్మద్, 1991లో కజాకిస్తాన్కు చెందిన తుఖ్తార్ ఔబకిరోవ్, 1994, 1998, 2001లలో కజాకిస్తాన్కు చెందిన తల్ఘాత్ ముసాబియేవ్, 1998, 2004లలో కిర్గిస్థాన్కు చెందిన సఫీజన్ షరీఫోవ్, 2004లో అమెరికాకు చెందిన అనూషి అన్సారీ, 2007లో మలేషియాకు చెందిన షేక్ ముజఫర్ షుకూర్, 2015లో కజాకిస్తాన్కు చెందిన ఆయిదిన్ అంబితోవ్ తదితర ముస్లిం వ్యోమగాలు అంతరిక్ష ప్రయాణం చేసి వచ్చారు. ఇంగ్లాండ్ స్కూలు పిల్లలకు గే పాఠాలపై మండిపడిన తల్లిదండ్రులు. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో స్వలింగ సంపర్కానికి సంబంధించి పాఠాలు సిలబస్లో చేర్చారు. దాంతో మండిపడిన తల్లిదండ్రులు పిల్లలను స్కూలు నుంచి తీసుకెళ్లారు. మొత్తం 600 మంది పిల్లలను తల్లిదండ్రులు ఈ స్కూల్లో చదివించేది లేదని తీసుకెళ్లిపోయారు. ముఖ్యంగా ముస్లిం తల్లిదండ్రులు స్కూలు వైఖరిని తీవ్రంగా నిరసించారు. స్వలింగ సంపర్క మానసిక రుగ్మతను సమర్థించే పాఠాలను సిలబస్లో చేర్చిన తర్వాత ఈ వివాదం చెలరేగింది. ఈ స్కూలు అసిస్టెంట్ హెడ్ టీచర్ స్వయంగా ఒక గే రుగ్మతగ్రస్తుడు కావడం గమనార్హం. పలువురు హెచ్చరించినా అతను తన వైఖరిని మార్చుకోలేదు. ఈ స్కూలులో 740 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికం. హోమోసెక్సువాలిటీని ఇస్లాం కఠినంగా నిషేధిస్తుంది. దానికి సంబంధించిన పాఠాలు బోధించడంతో తల్లిదండ్రులు ఆగ్రహించి పిల్లలను స్కూలు నుంచి తొలగించారు. స్కూలు వైఖరి పట్ల అనేకసార్లు ఫిర్యాదులు చేసిన స్కూలు నిర్వాహకులు పట్టించుకోలేదు. కానీ ఈ వివాదం పెరిగి పెద్దదైన తర్వాత ఈ పాఠాల బోధనను ఆపేస్తున్నట్లు స్కూలు ప్రకటించింది. లక్షలాది యమనీ పిల్లల దురవస్థ. యమన్లో పోరాడుతున్న ఇరుపక్షాలు రేవు పట్టణంలో పోరాటాన్ని ఆపడానికి అంగీకరించి బలగాలను వెనక్కు తీసుకున్నాయి. ప్రజల అవసరాలకు కావలసిన ఆహారం, ఔషధాల సరఫరాకు అవకాశం కలిగింది. యుద్ధం కారణంగా 1,90,00,000 మంది యమనీ పిల్లలు పోషకాహార లోపానికి గురయ్యారని, చిక్కి శల్యమైన ఎముకల గూడుగా మారిపోయారని తెలుస్తోంది. ఈ యమనీ పిల్లలకు తక్షణం సహాయం అందించడం చాలా అవసరమని సహాయ సంస్థలు ప్రకటించాయి.
అల్జీరియా ఎన్నికల బహిష్కరణకు పిలుపు. అల్జీరియాలో ఏప్రిల్ 18న అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ముందు రాజకీయ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు జరగాలని, తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అనేక సంస్థలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం ఈ ఆందోళనలను పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే పరిణామాలు మరింత తీవ్రమవుతాయని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఎన్నికల సంస్కరణ డిమాండ్ ప్రజల్లో బలంగా ఉంది. జబ్బుతో బాధపడుతున్న అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బుటిఫ్లికా 5వసారి ఎన్నిక కావడానికి ప్రయత్నించడంతో ఈ వివాదం తలెత్తింది. 1999 నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆఫ్రికాలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నాయకుడు ఆయన. అనారోగ్యం కారణంగా ఆయన ఇప్పుడు అస్సలు కనబడటమే లేదు. పాలించే పరిస్థితిలో లేడని పలువురు అంటున్నారు. కానీ పాలక పార్టీ ఆయనే తమ నాయకుడని, మరోసారి అధ్యక్షుడిగా ఆయన్నే నిలబెడుతున్నామని అంటుంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదని ప్రజలు అంటున్నారు. ఎన్నికల నిర్వహణ స్వతంత్ర కమిషన్ చేతుల్లో ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కజకిస్తాన్ బ్యాంక్. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కజకిస్తాన్కు చెందిన ఫోర్ట్ బ్యాంక్ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. కజకిస్తాన్ సమాజం మహిళల పురోగతిని ప్రోత్సహిస్తుంది. అక్కడ జీడిపిలో 90 లక్షల మంది మహిళల భాగస్వామ్యం 40% వరకు ఉంది. కజాకిస్తాన్లోని చిన్న మధ్యస్థాయి వ్యాపారాల్లో 43% మహిళలే నిర్వహిస్తున్నారు. కజాకిస్తాన్లోని ప్రొప్రైటరీ సంస్థల్లో 52% మహిళలవే. సోవియట్లో భాగంగా ఉండిన కజాకిస్తాన్ మధ్యాసియా దేశం. ఫోర్ట్ బ్యాంక్ వినూత్నమైన కార్యక్రమంతో మహిళల భాగస్వామ్యం గురించి ప్రచారం మొదలుపెట్టింది. ఒక కొత్త సువాసన పెర్ఫ్యూమ్ తయారు చేయించి ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలకు పంపిణీ చేసింది. తమ వద్దకు వచ్చిన కరెన్సీ నోట్లకు ఈ పర్ఫ్యూమ్ పూయాలని కోరింది. ఈ సువాసన కరెన్సీ నోట్లు ఇప్పుడు చలామణిలోకి వస్తున్నాయి. అలాగే టీవీల్లోనూ ప్రకటనలు ఇస్తోంది. కజాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో మహిళలదే కీలక భాగస్వామ్యం. ఆర్థిక వ్యవస్థలో మహిళలు పోషిస్తున్న పాత్రను ప్రచారం చేసే కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో చిన్న విరామం. హమారా ఫైస్లా, మీ ఓటు అంటే మనందరి భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ ముస్లింల రాజకీయ భవిష్యత్తు ఏమిటి? ముస్లింల అభివృద్ధిని పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందా? ముస్లింలకు తగినన్ని ఎమ్మెల్యే సీట్లు ఎవరిస్తారు? ముస్లిం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయా? ముస్లింల ధన, మాన, ప్రాణరక్షణ, సాంఘిక సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, రిజర్వేషన్లు, విద్య, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ లాంటి అంశాలు పట్టించుకుంటారా? చర్చించడానికి మీ జిల్లాకొస్తోంది మీ స్ఫూర్తి టీవీ. రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి? ముస్లింలు ఏ పార్టీని నమ్మొచ్చు? 2 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీనా? బాహాటంగానే మోదీకి స్నేహాస్తం అందిస్తున్న వైసీపీనా? జవసత్తువలు కోల్పోయిన కాంగ్రెస్నా? మరో కొత్త మార్గం ఏదైనా ఉందా? తెలుసుకోండి హమారా ఫైస్లా కార్యక్రమంలో. ముస్లిం సమాజం ఇంత రాజకీయ సమస్య ఎదుర్కోవడానికి కారణం ఓట్లు వేసే ముందు ఆలోచన, ముందు చూపు, వ్యూహం, పథకం ఏమీ లేకుండా అమాయకంగా ఓట్లు వేయడమే. ఇనుప ముక్కలోని రేణువులన్నీ తలో దిశకు తిరిగి ఉంటాయి కాబట్టి ముస్లింల ఓట్లలాగే ఎలాంటి శక్తి, ప్రభావం లేకుండా ఉంటాయి. కానీ అయస్కాంతంలోని రేణువులన్నీ ఒకే వైపు తిరిగి ఉంటాయి కాబట్టి అవి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. ముస్లిం ఓటర్లు ఎవరికి ఓటు వేయడం మంచిదో, రాజకీయ పార్టీల నుండి ముస్లింలు ఏం డిమాండ్ చేయాలో చర్చించడానికి మీ జిల్లాకు వస్తోంది మీ స్ఫూర్తి టీవీ. మీ జిల్లా రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, మేధావులతో చర్చించనుంది. ఆ చర్చలు మీ స్ఫూర్తి టీవీలో వీక్షించండి. ముందు చూపుతో ఓటేయండి, ముస్లిం సమాజాన్ని బలోపేతం చేయండి. తప్పక చూడండి హమారా ఫైస్లా. మీ ఓటు అంటే మనందరి భవిష్యత్తు.
వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం. ముఖ్యాంశాలు మరోసారి. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంతరిక్ష ప్రయోగాలలో ముందడుగు వేస్తున్న గల్ఫ్ దేశం. అంగారకుడిపైకి చేరడమే లక్ష్యం. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కజకిస్తాన్ బ్యాంక్. స్థూల జాతీయోత్పత్తిలో 40% మహిళలదే. ఆర్థిక వ్యవస్థలో రాణిస్తున్న మహిళా వ్యాపారులు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రిపై వేటు. భారత హిందువులపై విద్వేష వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి. మైనారిటీల భావాలను గాయపరిచినందుకు ఆగ్రహించిన ఇమ్రాన్ ఖాన్. ఇల్హాన్ ఉమర్కు ప్రతినిధుల సభలో భారీ మద్దతు. అమెరికాలో ఇజ్రాయెల్ను విమర్శించిన రాజకీయాలలో నిలబడ్డ నేతగా గుర్తింపు. రిపబ్లికన్ల నుంచి కూడా లభించిన మద్దతు. బాబరీ మస్జిద్ వివాదంలో మళ్లీ మధ్యవర్తులు. గతంలో రాజీ ప్రయత్నాలు విఫలమైన మళ్లీ ప్రయత్నం. ఇక ఎన్నికలకు బీజేపీకి పనికిరాని బాబరీ వివాదం. సుప్రీంకోర్టులో మళ్లీ రాఫెల్ విచారణ. పెడిసి కొట్టిన పత్రాలు చోరీ అయ్యాయన్న కహాని. మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం పోయింది జిరాక్స్ కాపీలేనని కొత్త పాట. పుల్వామా వీరులకు 110 కోట్ల సహాయం ప్రకటించిన ముర్తుజా. కంటి చూపు లేకపోయినా భారీ విరాళం ఇచ్చిన శాస్త్రవేత్త. సైనికుల రక్షణకు తన పరిశోధనలు ఉచితంగా ఇచ్చిన సైంటిస్ట్. వేడెక్కుతున్న తెలుగు రాజకీయాలు. టికెట్ల పంపిణీ మొదలు పెట్టేసిన ప్రధాన పార్టీలు. ముస్లింలకు ఈసారైనా తగు ప్రాతినిధ్యం ఉంటుందా?